అయితే చేయాలి సార్. చిన్న కాయలు మొక్కంతా లాంగ్ వెళ్ళిపోతుంది. అక్కడ రాయిదని నొక్కోటి ఇది చూసుకోండి సార్, తీసేస్తాను. ఉంటే డైరెక్ట్ బట్ దెన్ మీరు కూడా ఎన్నో మనం పక్కన మీ అందరూ ఇద్దరు రాజా నెక్స్ట్ సార్ ఎమ్మెల్యే గారు కొంచెం మొత్తం అందరూ మార్చుకుంటే అందరూ ఏం మార్చాలి? మేము ఒక నిమిషం నిల్చుంటాం. ఈ కలెక్టర్ గారు సార్ ఎమ్మెల్యే గారు కొంచెం మార్చుకుంటే అందరూ ఏం మార్చాలి? థ్యాంక్ యూ అండి. ఈ సైడ్ మా మీద అందరూ వ్యవసాయం చేసిన రైతు పెట్టి అనిపించారు. పీడి గారు మీరు మీ స్టాఫ్ అంతా సార్ ఏం చేద్దాం అయితే ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మనందరం కూడా అంకిత భావంతో మన కోసమే కాదు, ఈ ప్లానెట్ అనేది భవిష్యత్తు కూడా మనం ఒక జనరేషన్కి అప్పచెప్పే విధంగా మనం కొన్ని చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మన పైన ప్రత్యేకంగా ఉంది. సో ఆన్ వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే కలెక్టర్ గారు చక్కటి అవకాశం కల్పించారు. జేసీ గారికి కలెక్టర్ గారికి ధన్యవాదాలు. మా తల్లిదండ్రుల పేరుతో కలెక్టరేట్లో ఈరోజు 2 మొక్కలు నాటాం. గౌరవ శాసనసభ్యులు కూడా వారు కూడా చెరుకు మొక్క నాటడం జరిగింది ఈరోజు. సో ఆ విధంగా మనందరం కంట్రిబ్యూట్ చేసి భవిష్యత్తులో మనకున్న అద్భుతమైన వాతావరణాన్ని, పర్యావరణాన్ని కాపాడుకునే విధంగా మనం సందర్భం ఖచ్చితంగా వచ్చింది. సో ఏ విధంగా మనం ప్లాస్టిక్ వాడకం తగ్గించాలో, ఏ విధంగా భవిష్యత్తులో మనం కలుషితమైన వాతావరణం లేకుండా తీసుకోవాల్సిన చర్యలపైన, దీనిపైన ప్రతి పౌరుడికి అవగాహన రావాలి. అందులో ప్రత్యేకంగా ఏలూరు జిల్లాలో మనకున్న అద్భుతమైన వనరుల్ని మనం ఉపయోగించుకొని ఈ ప్రాంతాల్లో అద్భుతంగా ఇటువంటి కార్యక్రమాలు తీసుకెళ్లే విధంగా, తద్వారా రైతాంగానికి, పర్యాటక రంగానికి కూడా మనందరికీ తెలుసు కోలేరు సరస్సు ఉంది మనకి. అటువంటి అద్భుతమైన అవకాశం వేరే జిల్లాలకు ఉండకపోవచ్చు, కానీ ఉన్న వాతావరణంలో పోలవరం లాంటి ప్రాంతంలో అక్కడున్న కొండలు, మనకి నదీ ప్రవాహక ప్రాంతాల్లో రాబోయే రోజుల్లో పర్యాటకాన్ని కూడా మనం ప్రత్యేకంగా ఫోకస్ చేసుకుని ముందుకెళ్తాం. ఈ సందర్భంగా మిమ్మల్ని అందరూ కూడా నేను కోరేది, లెట్ ఈచ్ వన్ ఆఫ్ us టేక్ ఎ రెస్పాన్సిబిలిటీ టు ప్లాంట్ అట్లీస్ట్ 1 ప్లాంట్. ప్రతి చోట ఒక మొక్క నాటి జాగ్రత్తగా చూసుకుని ఒక బాధ్యతగా మనం దాన్ని ముందు తీసుకెళ్లే విధంగా ఒక ప్రయత్నం చేద్దాం. ఈ సందర్భంగా ముందుగా తెలుపుకుంటూ